ప్రైజ్ ది లార్డ్. మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానంలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతంలో వాగ్దానంలో నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈరోజు 28వ రోజు కావున నిర్గమకాండం 20 అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 20, 2026 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గంలో పయనించే వారిపై అపవాది శోధకుడు దాడి చేసి పాపమనే బురదను మకిలిని అంటించి శోధనలో పడివేస్తాడు. అంతేకాక దేవుని సన్నిధికి రాకుండా ప్రార్థన చేసుకోకుండా దేవునికి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తాడు. అయితే మనం దేవుని సన్నిధిలో దోషములను ఒప్పుకుని వేడుకుంటే ఆ పాపం అనే బురద వస్త్రములు తీసివేసి మన దోషములన్నిటినీ పరిహరించి ప్రశస్త వస్త్రములు ధరింపచేసి మహిమ కిరీటంతో అలంకరించి తన కుడి పార్శ్వమున కూర్చుండపెట్టుకుని కాయువాడు మన తండ్రి అయిన దేవుడు. కావున ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించి ఆయన ధరింపచేసే ప్రశస్త వస్త్రములను కాపాడుకునే ధన్యతను యేసుక్రీస్తు నామమున మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరలోకముందున్న మా క్రీస్తు రక్షక, మేము నిరంతరం నీపై విశ్వాసమును కొనసాగించుకునే గొప్ప దైవశక్తి మాకు అనుగ్రహించుము. నేటి వాక్య వాగ్దానమును మా విశ్వాస జీవితంలో కొనసాగించుకుని నీ యొద్ద నుండి ఫలమును పొందవలనని ఇచ్చిన హెచ్చరిక కోసం వందనములు. అట్టి రీతిగా నమ్మిక కలిగి కొనసాగితే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలబెట్టుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశంలన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, నడుపుదల, సహవాసము, నిరంతరము దృఢ విశ్వాసంలో నిలబడగలిగే ధన్యత యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు నిండారుగా పంటను కోసుకునే ధన్యతలను మన ఎల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, కేరుబులపై ఆసన్నుడా, కేరుబులపై ఆసన్నుడా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా, సత్య సంపూర్ణుడా వందనమయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా, ఇశ్రాయేలు స్తోత్రముపై ఆసీనుడా. ఓ